కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఢిల్లీలో కాంగ్రెస్ తెలగలుస్తాడు కాబట్టి మన తెలంగాణలో ఎంతమంది అయితే ప్రగతిశీలక మేధావులు ఉన్నారో, ప్రజా సంఘాలు ఉన్నవో, లేక అల్పసంఖ్యాక వర్గాలు క్రైస్తవులు అనుకోండి, మహమ్మదీలు అనుకోండి, ఇతని టిఆర్ఎస్ నమ్మొద్దు. మోడీ మిత్రుతను ఈ విషయంలో విస్పష్టంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఎవరేం చెప్పినా నాకుండే అనుభవంతో నేను మనవి చేస్తున్నాను. అయితే మరొక ప్రశ్న, టీడీపీ, వైఎస్ఆర్సిపి, కొత్త పార్టీలు, పవన్ కళ్యాణ్, ప్రజా సంఘాలు ఆంధ్రలో వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు చేసిన చట్టంలో ఈ హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయమని అడుగుతుంది. నేను క్యాబినెట్లో ఒకటే మంత్రిని, 4 సీమాంధ్ర ప్రాంతం నుంచి, వారందరిని ఎదిరించి ఏమేమైతే సీమాంధ్ర ప్రాంతానికి ఒప్పుకున్నారో అవన్నీ తెలంగాణకు ఒప్పించారు. కడపలో స్టీల్ ప్లాంట్ అంటే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ అని, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎన్నటి నుంచో పెండింగ్ ఉంది, ఇప్పుడు యాక్ట్ పెట్టించాం. మన దగ్గర ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టాలన్నాం. ఐఏఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలన్నాం. ఐటీఐ కావాలన్నాం. ఐఐటి, ఐటీఆర్ పాస్, ఆదిపట్లో ఏది సాధించలేదు. ఎందుకు? మోడీ నీకు కనకరించలేదు. మోడీ కనకరించకపోయినా నీకెందుకే మోడీ పట్ల అంత ఏకపక్షమైన ప్రేమ, అభిమానం? నువ్వెందుకు తెలంగాణ తరఫున పోరాడడం లేదు? ఎందుకు పోరాడడం లేదు? నువ్వు ఇంత స్ట్రేంగ్ ఉన్నప్పుడు ప్రాణహిత చేవల్ల గురించి డబ్బు అడగొచ్చు కదా, ఎందుకు అడగడం లేదు? ఎందుకు తెలంగాణ ప్రజల తరఫున పోరాడకుండా తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నావు? నేను అడిగే ప్రశ్న ఇది. దీనికి సమాధానం చెప్పాలి. ఇదొక అంశం. రెండో అంశం వద్దాం. కాగ్ రిపోర్ట్ గురించి మీకు తెలుసు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండగా, మేమంతా ప్రతిపక్షం ఉండగా, పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ ఒకటి ఉంటుంది, స్టాండింగ్ కమిటీ. ఆ స్టాండింగ్ కమిటీలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వచ్చింది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నేను ధైర్యంగా ఆనాడుండే వాజ్పేయి ప్రభుత్వంతో సహకరించాను. ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ యొక్క సారాంశం